ఇక మళ్ళా నువ్వు నన్ను వెలిగించడానికి, నా వెలుగు కింద నువ్వు ఉండడానికి కుదరదు. కావాలంటే తీసి బయటే చూడు, క్షణాల్లో కాలిపోతా. కానీ నన్ను నూనెలో ఉంచు, కనబడుతుంది నేనే కానీ నా లోపలికి ప్రవహించి అగ్నికి ఆహుతవుతుంది నూనె కానీ నేను కాదు. ఇప్పుడు మనలో నూనెగా ఉండి ప్రవహిస్తున్నవాడు ఆయనే, మనం కాదు. అర్థమైందా? మనం ఫీల్ అవుతున్నాం మనమని. అందుకే చాలాసార్లు నాతో నేను చెప్పుకున్న మాట ఏమిటో తెలుసా? ఓ పెద్ద ఏదో చేస్తున్నట్టు నీ మీద నువ్వు జాలి పడొద్దురా అని నా మీద నేను చెప్పుకుంటా. మీకు కూడా అదే చెప్తున్నాను. మన మీద మనకి జాలి పడే తత్వం అనేది రానియొద్దు. చాలాసార్లు మనం ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎక్కడో తెలుసా? మన మీద మనమే జాలి పెట్టుకుంటాం చూడు, అక్కడ దెబ్బతింటాం. మన గురించి మనం ఆలోచిస్తాం, మనకేదో అయిపోతుందని మనం ఫీల్ అవుతాం. మన మీద మనకి జాలి ఎక్కువైపోయింది, ఎంత ఎక్కువైపోతే అంత దెబ్బతింటాం. ఏమైనా అర్థమైందా నేను చెప్పేది?